ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ ప్రశ్నిస్తోంది. కాసేపటి క్రితం సిట్ ముందు మిథున్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం మిథున్ రెడ్డిని సిట్ అదుపులోకి తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో A4గా మిథున్ రెడ్డి ఉన్నారు. ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ను ఇప్పటికే సుప్రీంకోర్టు కొట్టేసింది. దీంతో ఆయన్ని అరెస్టు చేసేందుకు సిట్ అధికారులు వారెంట్ కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో మిథున్ రెడ్డి నివాసం ఉంటున్న ప్రాంతాల్లో సోదాలు జరిపేందుకు, అరెస్టు చేసేందుకు చట్ట ప్రకారం అధికారులు ముందుకు వెళ్తున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డిపై సిట్ అధికారులు ఇప్పటికే లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. ముందస్తు బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం కొట్టేసిన తరుణంలో ఆయన విదేశాలకు పారిపోకుండా అడ్డుకునేందుకు ఈ సర్క్యులర్ ఇచ్చారు. అటు రాజకీయ కక్షతో తప్పుడు కేసు పెట్టారన్న మిథున్ రెడ్డి తాత్కాలికంగా రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. నోటి మాటలతో కేసు పెట్టారని, ఎలాంటి ఆధారాలు లేవన్నారు. తప్పుడు కేసు ఎదుర్కొని నిలబడే ధైర్యం ఉందని మిథున్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి అరెస్ట్ చేసి వాళ్ళ ఆనందం పొందొచ్చు, కానీ ఇది నిలబడే కేసు కాదు. ఇది పూర్తిగా ఒక తప్పుడు కేసు. దీని గురించి ధైర్యంగా ఎదుర్కొనేదానికి సిద్ధంగా. రైట్, ప్రెసెంట్ అయితే సిట్ విచారణకు హాజరయ్యారు మిథున్ రెడ్డి. సో మిథున్ రెడ్డి విచారణ కొనసాగుతుంది. కొనసాగిన అనంతరం, అంటే విచారణ పూర్తయిన అనంతరం అదుపులోకి తీసుకునే యోచనలో సిట్ ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఆ ఛాన్సెస్ గురించి, అలాగే అక్కడ జరుగుతున్న పరిణామాల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, సిట్ విచారణకు మిథున్ రెడ్డి హాజరయ్యారు. అన్ని దారులు మూసుకుపోవడంతో సుప్రీంకోర్టు వరకు ఆయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేసినా కూడాను అవన్నీ కూడా విఫలం కావడం అయితేనేమి, ఈ నేపథ్యంలో ఇంకా విచారణకు హాజరు కాక తప్పదు అని చెప్పేసి మిథున్ రెడ్డి నిర్ణయించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ దిగి సిట్ కార్యాలయానికి రావచ్చారు. సిట్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. బారికేట్లు ఏర్పాటు చేసి ఎవరే కానీ వైసీపీ నాయకులు, కార్యకర్తలు లోపలికి చొచ్చుకునే వచ్చే యత్నం చేయకోకుండా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంత అంటే వైసీపీ నాయకులు రావడం అయితేనేమి, మిథున్ రెడ్డి వచ్చేటప్పుడు కొంత అయితే కనుక చుట్టుముట్టడంతో అతన్ని పోలీసు భద్రత మధ్య అతన్ని సిట్ కార్యాలయానికి తీసుకువెళ్లారు. సిట్ విచారణకు ఆయన ప్రస్తుతం ఈ సిట్ కార్యాలయంలో జరుగుతూ ఉంది. సిట్ కార్యాలయం లోపల ఆయనను గతంలో ఏవైతే కనుక విచారణ సందర్భంగా వేసినటువంటి ప్రశ్నలు ఏవైతున్నాయో వాటికి అదనంగా మరికొన్ని, అంటే తమ వద్ద ఉన్న కొన్ని ఆధారాలను ఆయన ముందు పెట్టే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. అయితే ఇవన్నీ కూడాను ఏమాత్రము దీనికి సంబంధించినటువంటి ఆధారాలు లేవు. ఇదంతా ఒక కుట్రపూరితంగానే రాజకీయ వేధింపుల్లో భాగంగానే చేయడం జరుగుతుంది అని చెప్పేసి మిథున్ రెడ్డి ఆరోపించడం జరుగుతూ ఉంది. మిథున్ రెడ్డి కూడాను గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ ఇదంతా కూడాను వాళ్ళకు ఒక తృప్తి మాత్రమే మిగులుతుంది తప్ప ఏమీ లేదు, ఈ కేసులో నిలబడే కేసు కాదు అని చెప్పేసి మిథున్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇప్పుడు సిట్ కార్యాలయంలో వారు వేసే ప్రశ్నలన్నిటికీ కూడాను మిథున్ రెడ్డి ముందుగానే దీనికి సంబంధించినటువంటి కేసు పూర్వాపరాలన్నిటి మీద కూడాను స్పష్టంగా తనకు సంబంధించినటువంటి అంటే వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే కూడా చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ వసూలు చేసినటువంటి ఏవైతే కనుక ఈ డబ్బులు ఎక్కడ ఉన్నాయి, దాన్ని ఎటువంటి దారి మళ్లించారు, ఎలక్షన్లలో ఏ నియోజకవర్గాలకు ఖర్చు పెట్టారు, తర్వాత మిగిలిన డబ్బును ఏం చేశారు, ఎవరికి ఫైనల్గా అందజేశారు అనే విషయాన్ని అయితే కనుక అధికార యంత్రాంగం ప్రశ్నిస్తూ ఉంది. పోలీస్ యంత్రాంగము దీనికి సంబంధించి అన్ని బందోబస్తు గట్టిగా చేస్తున్నారని చెప్పచ్చు. ఈ డ్రోన్స్ ద్వారా కూడాను ఈ సిట్ కార్యాలయం వద్దకు ఎవరు వచ్చారు అనే విషయాన్ని కూడా పోలీస్ యంత్రాంగం ఇక్కడ సిట్ కార్యాలయం వద్ద దానికి సంబంధించినటువంటి నిఘా పెట్టడం జరిగింది. ఎవరైనా అసాంఘిక శక్తులు వచ్చి ఇక్కడ ఏమైనా అల్లర్లు చేసే అవకాశం ఉందా అనే విషయం మీద కూడా పోలీసు యంత్రాంగం గట్టి ఏర్పాట్లు చేసిందని చెప్పొచ్చు. బారికేట్లు ఏర్పాటు చేసి ఈ రోడ్డు గుండా ఎవరిని లోనికి అనుమతించకుండా, ఎవరే కానీ తోసుకొని రాకోకుండా చేసుకునే అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. డ్రోన్ ద్వారా కూడా ఎవరెవరు వచ్చారనే దాన్ని అన్నిటి కూడాను వైసీపీ నాయకులు, లీడర్లు ఎవరెవరు వచ్చారు, ఎవరైతే అసాంఘిక శక్తులు ఏమైనా వచ్చి దీనికి సంబంధించినటువంటి గొడవలు చేసే అవకాశం ఉందనే విషయం మీద కూడా దృష్టి పెట్టి దానికి సంబంధించినటువంటి నిఘా కూడా పెట్టడం జరిగింది. మొత్తంగా ఈ సిట్ కార్యాలయం వద్ద అయితే కనుక ఒక సందడి వాతావరణం నెలకొనింది. పోలీసు యంత్రాంగము ఎవరినే కానీ లోపలికి వచ్చేవారిని అందరినీ కూడా నిఘా పెట్టడంతో పాటు లోపల జరిగేటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా ఏవి బయటికి రాకోకుండా ఒక దీనికి సంబంధించిన వ్యవహారాలన్నింటి మీద కూడాను అతనికి వేసే ప్రశ్నలు అయితేనేమి, తర్వాత దానికి సంబంధించినటువంటి అతను వచ్చే వివరాలన్నింటినీ కూడా రికార్డ్ చేయడం జరుగుతూ ఉంది. వైసీపీ నేతలు ఇక్కడ చెట్ల కింద ఉండి ఏ విధంగా దానికి సంబంధించినటువంటి
మిథున్ రెడ్డి యొక్క విచారణ సందర్భంగా వాళ్ళు కూడా ఆయనకు సంఘీభావం తెలుపుతూ రావడం జరిగింది. వైసీపీ ముఖ్య నేతలు వచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంటా ఉన్నారు. ఈ సిట్ కార్యాలయం లోపల మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి గతంలో వేసినటువంటి ప్రశ్నలు అయితేనే ప్రధానంగా విజయసాయిరెడ్డి విచారణ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ తర్వాత ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంటు, దాన్ని సాక్ష్యంగా తీసుకొని ఈ మిథున్ రెడ్డి మీద ప్రశ్నలు వేసే అవకాశం అయితే కనుక కనపడతా ఉంది. దానికి సంబంధించినటువంటి విజయసాయిరెడ్డి చెప్పినటువంటి కొన్ని అంశాలను అయితేనేమి, రాజకేశ్ రెడ్డికి తర్వాత ఆ మీటింగ్లో పాల్గొన్న వాళ్ళైతేనేమి, అతనితో జరిగినటువంటి మీటింగ్లు, తర్వాత ముఖ్య నేతలు ఎవరెవరైతే ఉన్నారో ఆ సమయంలో వారు కలుసుకున్నప్పుడు ఏ విషయాలు మాట్లాడారు, దానికి సంబంధించినటువంటి కాల్ డేటాను, దానికి సంబంధించినటువంటి వివరాలు, దాని ఆధారాలతో ఆయనను విచారణ చేయడం జరుగుతూ ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో మిథున్ రెడ్డిని అంతిమంగా ఆ అరెస్టు ఈరోజు చూపుతారనేటువంటి పరిస్థితి అయితే కనుక నెలకొనిందని చెప్పొచ్చు. అంతేకాకుండా ఒక ఛార్జ్ షీట్ కూడా ఈరోజు వేసే అవకాశం ఉంది. ఈ ఛార్జ్ షీట్లో కీలకమైన అంశాలన్నింటినీ కూడాను పేర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఈ ఛార్జ్ షీట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మటుకు ఒక ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. ఈ ఛార్జ్ షీట్ వ్యవహారంగా చూస్తే కనుక ఇది గతంలో ఎవరైతే విచారణ చేశారనే విషయాలన్నిటితో పాటు ఇంకా ఇప్పటి వరకు అంటే విచారణ చేసినట్టు వాళ్ళైతేనేమి, తర్వాత పరారీలో ఉన్నటువంటి వారు, ఇంకా ఎవరెవరి మీద దీనికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి, వీటన్నిటి మీద కూడాను పూర్తి స్థాయిలో సిట్ తమ వద్ద ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ కూడా కోర్టుకు సమర్పించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈరోజు ఛార్జ్షీట్ కూడా వేసే అవకాశం అయితేనేమి, తర్వాత మిథున్ రెడ్డి కీలకంగా విచారణ అయితేనేమి, అతని అరెస్ట్ చూపే అవకాశం అయితేనేమి, ఇవన్నీ కూడాను రాజకీయ వర్గాల్లో తర్వాత ప్రజల్లో కూడాను ఆసక్తికరంగా మారాయి. Okay, Vijay Chandran, keep updating us. Thank you.